గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క సెకండ్ పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో గానీ హీరో యొక్క వెడ్డింగ్ విల్లాని డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే హీరోయిన్ కే వచ్చి ఉంటుంది. తన్ని గాని పిలిపించుంటాడనమాట కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి. ఇప్పుడు తను గాని వచ్చి మియాన్ అనేసి తన యొక్క సొంత నేమ్ అయితే సైన్ చేసి ఉంటుందా. అటంటే ఆ మియాన్ నువ్వేనా అనేసి హీరోకి అయితే పిచ్చి కోపం వచ్చేస్తుంది అనమాట. వెంటనే వెళ్ళి తన మెడకాయ గాని పట్టుకునేసి నన్ను పెళ్లి చేసుకునేసి 300 మిలియన్లు గాని దోచుకునింది కాకుండా ఇప్పుడు నేను డివోర్స్ అడిగే ఈ టైంలో డిజైనర్ గా నువ్వు నాకు క్లోజ్ అవ్వాలనేసి ట్రై చేస్తా ఉన్నావా అనేసి తన మెడకాయ బాగా నలిపేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉంది. కాకపోతే ఇదంతా గానీ కలే అన్నమాట. మనం గనక సైన్ చేసాం అనుకో ఖచ్చితంగా వాడు ఈ విధంగా రియాక్ట్ అవుతాడు అనేసి ఈ కాంట్రాక్ట్ లో కావాలంటే మళ్ళీ గానీ సైన్ చేసుకుంటాము. నాకైతే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందా నేను గానీ అర్జెంట్ గా వెళ్ళాలి అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే నైస్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుందా. అదేలా నువ్వే కదా ఇందులో సైన్ చేయాలి, సైన్ చేసేసి వెళ్ళు అనేసి హీరో గానీ స్టాప్ చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కి ఏమీ అర్థం కాలేదు, వీడితో ఏం చెప్పిదిరా సమాలించేది అనేసి. అప్పుడు హీరోయిన్ గానీ గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు కార్లో ఇద్దరు గానీ క్లోజ్ గా ఉన్నప్పుడు హీరో అయితే చాలా నర్వస్ అయిపోయి ఉంటాడు కదా. ఇప్పుడు మనం గానీ వీడిని అయితే సెడ్యూస్ చేసేటట్టు ఆ ట్రిక్స్ ని యూస్ చేయాలి, అప్పుడుదా మనం గానీ తప్పించుకోగలము అనేసి వాడిని అయితే బాగా సెడ్యూస్ చేస్తా ఉందన్నమాట. హీరో అయితే తనకి ఆల్రెడీ గానీ పడిపోయాడు, ఇంకేముంది ఇప్పుడైతే ఫుల్ సరెండర్ అయిపోయాడు అనమాట. హీరోయిన్ గానీ ఈ ఛాన్స్ అయితే బాగా యూస్ చేసుకుంటా ఉంది. తను గానీ వాడిని అయితే సెడ్యూస్ చేసేటట్టు తన ఫింగర్ తో తన యొక్క లిప్స్టిక్ తీసుకునేసి దాన్ని తీసుకెళ్లి వాడి యొక్క పెదాల మీద గానీ పెట్టి ఆ ఫింగర్ ప్రింట్ ని గానీ కాంట్రాక్ట్ లో అయితే సైన్ చేసేటట్టు చేసేస్తుంది. మీరేం బాధపడకండి, మన యొక్క కోఆపరేషన్ అయితే ఖచ్చితంగా బాగా ఉంటుంది అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే వదిలితే చాలరా స్వామి అన్నట్టు తను గానీ అక్కడ నుంచి అయితే చాలా కూల్ గానే వెళ్ళిపోతా ఉంది. కాకపోతే హీరో పరిస్థితి చూడాలి. వీడైతే తను చేసిందంతా చూసేసి శ్వాస గానీ పిలుచుకోకుండా ఉండి ఉంటాడనమాట. ఇప్పుడు దాన్ని గానీ తన యొక్క అసిస్టెంటే వచ్చి గుర్తు చేస్తాడు. ఏమైంది బాస్ మీరెందుకు ఇలా ఉంటున్నారు, మీకేమైనా హీరోయిన్ మీద ఫీలింగ్స్ వచ్చిందా అనేసి వేరే అడుగుతాడా. అరే నోరు మూసుకొని వెళ్తావా లేదా, నువ్వెందుకు ఇప్పుడు గాసిప్స్ మాట్లాడుతా ఉన్నావు అనేసి హీరో గానీ తిడతాడా. అదేమీ లేదు, హీరోయిన్ గురించిన ఒక విషయం అయితే నాకు తెలిసి వచ్చింది, సరే మీకు గానీ హెల్ప్ చేద్దామనేసి వచ్చాను, వద్దంటే చెప్పేయండి నేను వెళ్ళిపోతాను అంటాడా. అదేందో చెప్పేసి వెళ్ళరా అనేసి హీరో గానీ చెప్తాడనమాట. అదేమీ లేదు, ఇంకో 2 వీక్స్ లో హీరోయిన్ గానీ బర్త్డే అయితే రాబోతుంది, మీరేమీ తనకి ప్రెజెంట్ చేయబోలేదా అనేసి వేరే అడుగుతాడా. నేను చేయకపోతే ఎలా చెప్పు, రేపే తన కోసం నేను గానీ ఆ ప్రెజెంట్ అయితే అరేంజ్ చేస్తాను అనేసి హీరో గానీ వచ్చి నెక్స్ట్ డేనే కొత్తగా మార్కెట్ లోకి లాంచ్ అయినటువంటి డైమండ్ నెక్లెస్ అంతా గానీ రప్పిస్తాడనమాట. అది హీరోయిన్ కోసం అనేసి చెప్పకుండా తన ఫ్రెండ్ కోసం దాన్ని గానీ నువ్వే సెలెక్ట్ చేసి ఇవ్వాలి అనేసి హీరోయిన్ ని గానీ పిలుస్తాడా. సరే బాస్ మీ ఫ్రెండ్ ఎలాంటి రకమో మీరు గానీ చెప్తారా అంటాడా. తను టాలెంట్ అయిన డిజైనర్ అయినప్పటికీ తను చాలా నిరాడంబరంగా ఉంటుంది, అదేవిధంగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు ఉంటుంది, కాకపోతే వీక్ గానే ఉంటుంది. తన గురించి అర్థం చేసుకోవడానికి నేనైతే ఇప్పటికీ ట్రై చేస్తా ఉన్నాను అంటాడా. సరే తనకి ఏమేమి నచ్చుతుందో అదైనా చెప్పండి అనేసి గానీ అడుగుతుందా. ఖచ్చితంగా నీకు నచ్చిందంతా గానీ ఆ అమ్మాయికి నచ్చుతుంది అనేసి గానీ చెప్తాడనమాట. హీరోయిన్ గానీ అటు సైడ్ అయితే చూస్తుందా. ఇప్పుడుదా మార్కెట్ లోకి వచ్చిందంట సన్ లైట్ అనేసి ఒక డైమండ్ నెక్లెస్. ఇదైతే చాలా రేర్ అయిన పీసు, ఇప్పటి వరకు ఎవరి చేతికి గానీ వెళ్ళలేదు అనేసి హీరోయిన్ అయితే దాన్ని షాకింగ్ తో చూసి టచ్ చేయడానికి గానీ వెళ్తుందా. దీని అయితే హీరో గానీ గమనిస్తాడు. తను అంటే స్టాప్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే హీరో గానీ ఆ నెక్లెస్ అయితే తీసి నేను గానీ నీకైతే వేసి చూస్తాను అనేసి హీరోయిన్ గానీ వేసేసి దాని యొక్క అందాన్ని అయితే చూస్తూ హీరోయిన్ నే చూస్తా అంటాడనమాట. వీడు గానీ హీరోయిన్ ని కిస్ చేసేటట్టు చాలా క్లోజ్ గా వెళ్తాడా. ఆ టైంలో యాంచాంగ్ అనేసి పిలుచుకుంటూ క్షియా గానీ అక్కడికి అయితే వస్తుందనమాట. వెంటనే హీరో గానీ అక్కడ నుంచి అయితే దూరం వచ్చేస్తాడు. తను గానీ హీరో దగ్గరికి అయితే వచ్చి వాడిని గానీ హక్ చేసుకునేసి కొంచెం సేపు అయితే పలకరించేసి ఈ అమ్మాయి ఎవరు అనేసి గానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. అప్పుడు హీరోయిన్ గానీ తనని తానైతే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట. నేనైతే పెనీ వీడియో యొక్క విల్లాకి డిజైనర్ గా వర్క్ చేస్తా ఉన్నాను అనేసి. రే నువ్వైతే మర్చిపోయావా, నేనే ఒక డిజైనర్ దా, అయినప్పటికీ నువ్వు నన్ను కాకుండా ఆ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసావు, నీకు నా యొక్క డిజైన్స్ మీద నమ్మకం లేదా అనేసి గానీ అడుగుతుందా. అలాగంతా ఏమీ లేదు, తన యొక్క డిజైనింగ్ ప్రపోజల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఆ డిజైన్స్ గానీ చాలా అందంగా ఉండింది అనేసి వేరే చెప్తాడనమాట. దీన్ని విని హీరోయిన్ గానీ చాలా సంతోషపడతా ఉంటుందా. అప్పుడు క్షియా గానీ చెప్తా ఉందనమాట. తనైతే ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్ లో ఉండి ఇప్పుడు చైనాకి గానీ వచ్చి ఉంటుంది, దానికోసం అయితే నేను గానీ వెల్కమ్ పార్టీని అయితే ఇక్కడే ఇవ్వబోతాను, మీరు గానీ రండి అనేసి హీరోని ఆ తర్వాత హీరోయిన్ ని గానీ పిలుస్తుందా. హీరోయిన్ అయితే నేను రాలేను, నాకు గానీ కొంచెం వర్క్ ఉంది అనేసి చెప్తుందా. పర్వాలేదు నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది డిజైనర్స్ గానీ వస్తారు, మీరు రండి అంటుంది. అదేవిధంగా హీరో గానీ హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. దానివల్లే హీరోయిన్ గానీ ఒప్పుకుంటుంది. సరే నేను ఆ పార్టీకి అయితే వస్తాను అనేసి. దీన్ని వినేసరికి హీరోకి అయితే చాలా సంతోషం అయిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ గానీ ఆ పార్టీకి అయితే చాలా అందంగా రెడీ అయ్యేసి వస్తా ఉంటుందా. అప్పుడు క్షేతో గానీ తన ఫ్రెండ్ అయితే చెప్తా ఉందనమాట. 3 సంవత్సరాలకు ముందు హీరోకి పెళ్ళయిందని తెలిసిన వెంటనే నువ్వు గానీ అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయావు, ఇప్పుడు తన వైఫ్ ని గానీ డివోర్స్ చేయబోతాడని తెలిసేసరికి నువ్వు గానీ వచ్చావు, ఖచ్చితంగా ఆ ఛాన్స్ అయితే నీకే అనేసి హీరోయిన్ గానీ చాలా
డల్ గానే దగ్గరికి అయితే వచ్చి క్షయతో గానీ పలకరిస్తూ ఉంటుందా. ఆ టైంకి అయితే హీరో గానీ అక్కడికి వచ్చి ఈ డ్రెస్ అయితే నీకు చాలా అందంగా ఉంది అనేసి తనకి గానీ కాంప్లిమెంట్ అయితే ఇస్తా ఉంటాడనమాట. ఆ టైంలో అయితే హీరో వాళ్ళమ్మ గానీ ఆ పార్టీ కోసం అయితే వస్తూ ఉంటారా. దీన్ని చూసిన వెంటనే హీరోయిన్కి ఏం చేసేదనేసి అర్థం కాకుండా వెళ్ళి వెంటనే గానీ హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి వాడికి చాలా క్లోజ్ గా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హీరో వాళ్ళమ్మ అయితే తన్ని చూడకూడదు అనేసి. సరిగ్గా ఆ టైంకి అయితే వాళ్ళమ్మ ఫ్రెండ్ గానీ అక్కడికైతే వచ్చి తన్ని గానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. దీన్నంతా చూసి హీరోయిన్ గానీ వాళ్ళమ్మ వెళ్ళిపోయింది అనేసి తెలిసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడం అయితే ఈ క్షయకి నచ్చకుండా తన ఫ్రెండ్ గానీ సైగ చేస్తుందా. ఆ అమ్మాయి గానీ వచ్చి ఈ అమ్మాయిని అయితే తోసేటట్టు తోస్తుంది. ఇది కావాలనేసి వైన్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ యొక్క డ్రెస్ మీద గానీ పోసేస్తుంది అనమాట. ఆ డ్రెస్ మొత్తం గానీ తడిచిపోయిందా. అయ్యో సారీ అండి, ఏదో తెలియకుండా జరిగిపోయింది, సరే రండి మనం గానీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాము అనేసి హీరోయిన్ గానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వచ్చి ఒక వైట్ డ్రెస్ ని గానీ ఇస్తుంది అనమాట. హీరోయిన్ అయితే నాకు వద్దు, నేనైతే ఈ డ్రెస్ ని గానీ డ్రై చేసి వేసుకుంటాను అని చెప్తుందా. అదేలా మీరైతే హీరో యొక్క గెస్ట్, ఖచ్చితంగా మీరైతే డ్రెస్ ని గానీ చేంజ్ చేసుకొని రావాలి అనేసి బలవంతంగా హీరోయిన్ దగ్గర గానీ ఆ డ్రెస్ ని అయితే ఇచ్చి పంపిస్తుంది అనమాట. వేరే ఆప్షన్ లేకుండా హీరోయిన్ గానీ ఆ డ్రెస్ ని అయితే తీసుకొని వెళ్ళి చేంజ్ చేసుకునేసి వస్తా ఉంటుందా. అప్పుడైతే ఈ క్షయ గానీ హీరోయిన్ తో అయితే చెప్తా ఉందనమాట, నేను మీతో ఒక ఫ్రెండ్ గానీ అడుగుతా ఉన్నాను, మీరు గానీ నాకైతే ఒక హెల్ప్ చేస్తారా. నిజానికి హీరో అయితే నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలకు ముందు ఒక కారణం వల్ల అయితే వాడు గానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపంతోనే నేను గానీ వాడిని వదిలేసి అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి తన్ని గానీ డివోర్స్ చేసేస్తాను, నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు అంటా అన్నాడు. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పేది అంటుందా. ఇదిగో చూడండి, దానికి సమాధానం మీ దగ్గరే ఉంటుంది, మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. అదే కాకుండా ఇదైతే హీరో యొక్క పర్సనల్ మ్యాటర్, ఇందులో నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేను అనేసి కానీ చెప్తుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ తన యొక్క డ్రెస్ కి జిప్ వేసుకోవడానికి కష్టపడతా ఉంటుందా. నేనే వేస్తాను అనేసి తను గానీ వచ్చి హీరోయిన్ గానీ ఆ నెక్లెస్ అయితే చూసేటట్టు ఆ సన్లైట్ డైమండ్ నెక్లెస్ ని కింద అయితే పడేసి హీరోయిన్ యొక్క జిప్ ని గానీ వేసి ముగిస్తుందా. హీరోయిన్ గానీ అటు సైడ్ అయితే చూసేసి ఇది ఆ సన్లైట్ డైమండ్ నెక్లెస్ కదా అంటుందా. ఇప్పుడు ఇది గానీ ఆలోచిస్తుంది అనమాట. యాక్చువల్ గా హీరో గానీ హీరోయిన్ కి అయితే ఆ డైమండ్ నెక్లెస్ వేస్తా ఉంటాడు కదా, దాన్ని అయితే చూసి దీనికి అసలు నచ్చుండదు అనమాట. ఖచ్చితంగా మీ ఇద్దరిని గానీ విడదీస్తాను అనేసి ఇప్పుడు ఈ విధంగా అంతా చేస్తా ఉంది. దీన్ని అయితే హీరోనే నా దగ్గర గానీ ఇచ్చాడు అన్నట్టు నా ఫ్రెండ్ గానీ దీన్ని అయితే నాకు ప్రెజెంట్ చేశాడు, బాగుంది కదా అనేసి చెప్తుందా. హీరోయిన్ గానీ ఎలా అనిపిస్తుంది, హీరో ఈ అమ్మాయిని గానీ లవ్ చేస్తుంటాడేమో, అందుకే తన దగ్గర అయితే ఈ ప్రెజెంట్ ని గానీ తీసుకెళ్లి ఇచ్చాడు అనుకుంటా ఉంటుంది. వీళ్ళిద్దరు గానీ పార్టీకి అయితే వస్తారా. అప్పుడు కేక్ కటింగ్ టైం గానీ అయ్యింది అనేసి క్షయాన్ని గానీ పిలుస్తారనమాట. నా పర్సన్ గానీ నువ్వైతే కొంచెం సేపు ఉంచుకో అనేసి హీరోయిన్ దగ్గర గానీ ఇచ్చేసి హీరోయిన్ అయితే నాకు కంపెనీ ఇవ్వు కేక్ కట్ చేయడానికి అనేసి పిలుచుకొని వచ్చి వచ్చిన వాళ్ళందరికీ గానీ స్పీచ్ అయితే ఇచ్చేసి ఫోటో గానీ తీసుకుంటాము, నా పర్సన్ గానీ నువ్వైతే నా దగ్గర ఇస్తావా అనేసి హీరోయిన్ గానీ అడుగుతుందా. దాన్ని హీరోయిన్ గానీ తీసుకొని వస్తా ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు సడన్ గా హీరోయిన్ యొక్క డ్రెస్ గానీ ఊడిపోతుందా. హీరోయిన్ కి అయితే చాలా షేమ్ అయిపోయింది. తను వెంటనే గానీ అక్కడే కూర్చుంటా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా తను గానీ జిప్ అయితే వేయడానికి వచ్చి ఉంటుంది కదా అక్షయ, అప్పుడైతే తన డ్రెస్ ని గానీ బ్లేడ్ తో అయితే కట్ చేసి పడేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది గానీ బాగా నవ్వుకుంటా ఉంటుందా. దీన్ని చూసేసి హీరో అయితే గమ్మనే ఉంటాడా. అటు పక్క నుంచి ఇటు పక్కకి అయితే ఒక జంప్ ఇచ్చి హీరోయిన్ దగ్గర గానీ వచ్చి తన కోట్ నైతే తీసి హీరోయిన్ గానీ కప్పేసి నువ్వైతే ఇక్కడ వద్దురా అనేసి బయటికి గానీ పిలుచుకొని వచ్చేస్తాడనమాట. నువ్వు ఇలాంటి పార్టీస్ కి రావడం నచ్చకపోతే రాకుండానే ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలా బాధపడతా ఉన్నావు అంటాడా. హీరోయిన్ గానీ వీడి మీద అయితే కోపంగా ఉంది కదా, అవాయిడ్ చేసేసి అక్కడ నుంచి గానీ వెళ్తా ఉంటుందా. నువ్వెందుకు ఇప్పుడు ఇంత కోపంగా ఉంటున్నావు, నేనేమైనా తప్పు చేశానా ఏంటి అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కి అయితే మండిపోయింది అనమాట. ఇదిగో చూడు బాబు, నేను ఎందుకు నీ మీదంతా కోపడతాను, యాక్చువల్ గా మన ఇద్దరికి ఏముంది చెప్పు, నాకు కోపడడానికి అర్హత అయినా ఉందా, మనం ఇద్దరం కానీ జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కదా అంటుందా. అంతేనా, మనం ఇద్దరం పార్ట్నర్స్ మాత్రమేనా, మన ఇద్దరికి మధ్య ఇంకేమీ లేదా అంటాడు. ఇంకేముందంటావు, ఇదిగో చూడు నువ్వైతే ఒక అమ్మాయిని ఇష్టపడతా ఉన్నావు అంటే మరెందుకు నువ్వు నాతో ఆడుకుంటా ఉన్నావు అనేసి కానీ చెప్తా ఉంటుందా. వీడు కానీ అది కాదు మనము అనేసి ఏదో చెప్పడానికి వస్తాడా, అంత లోపల ఎవరో పిలుస్తారనమాట. దాంతో హీరోయిన్ గానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళ తాత గానీ నైట్ జరిగిన పార్టీలో హీరో ఇంకా పెని ఇద్దరు గానీ హక్ చేసుకుంటూ ఉన్నారన్న విషయం అయితే తెలిసిపోయినట్టుంది. ఇప్పుడైతే హీరోని గానీ పిలిచి ఇదిగో చూడు ఆ పెని ఎవరన్న విషయం నాకైతే తెలియదు కానీ తన యొక్క కాంట్రాక్ట్ అయితే నువ్వు వెంటనే గానీ టర్మినేట్ చెయ్యి అనేసి హీరోని అయితే బాగా తిడతా ఉంటాడనమాట. మన ఫ్యామిలీ పరువే పోయింది నువ్వు నైట్ చేసిన పని వల్ల అంటాడా. తనేం తప్పు చేసింది తాత, ఇప్పుడు నేను ఎందుకు తన యొక్క కాంట్రాక్ట్ ని గానీ టర్మినేట్ చేయాలి, నేను చేయను అనేసి గానీ హీరో అయితే చెప్తాడా. హీరో వాళ్ళ తాత గానీ చాలా కోపం అయితే వచ్చేసింది అనమాట. ఇదిగో చూడరా ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం నాతో గానీ వెంటనే చెప్తావా లేదా అనేసి హీరో మీద అయితే అరస్తా ఉంటాడు. కాకపోతే హీరో ఏమీ పట్టించుకోకుండా ఉంటాడా. అది చూసి హీరో వాళ్ళ తాత కోపంతో ఆ
అక్కడ ఉండే టీ మగ్ని కానీ తీసి బాగా విరగొట్టేస్తాడనమాట. అందులో ఉండే ఒక చిన్న పీస్ కానీ వచ్చి హీరో యొక్క బొగ్గ మీద అయితే పడి బాగా కోసుకొని పోతుందా. ఇప్పుడు ఇదంతా చూసి హీరో వాళ్ళ తాత అయితే నాకు గుండె నొప్పే వచ్చేస్తా ఉందిరా, నువ్వంతా మనిషివా అనేసి గుండెని పట్టుకునేసి పడిపోతాడా. హీరోదా వచ్చి తనని కానీ సమాధాన పరుస్తా ఉంటాడనమాట. తాత కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు నువ్వు అయితే మియాన్కి చాలా ద్రోహం చేస్తా ఉన్నావు, దీనికి నువ్వు తనతో సారీ అయినా అడగాలి అనేసి అక్కడ నుంచి కానీ బాధతో వెళ్ళిపోతాడా. హీరోకి అయితే ఇంకా మియాన్ మీద అయితే చాలా కోపంతో వస్తా ఉందన్నమాట. నీ వల్లే నేను ఇదంతా అనుభవిస్తా ఉన్నాను అనేసి అక్కడ నుంచి ఆఫీస్కి గానీ వచ్చేస్తాడనమాట. హీరోయిన్ గానీ ఈ విషయం అయితే తెలిసిపోయినట్టుంది. వీడు గానీ తాత దగ్గరికి అయితే వెళ్ళి పెన్నీ కోసం మాట్లాడి దెబ్బలు కానీ తీసుకొని వచ్చాడు అనేసి ఇప్పుడు తను కానీ చెప్తా ఉంది, ఈ విధంగా మీ యొక్క అసిస్టెంట్ అయితే చెప్పాడు మీకు కానీ దెబ్బ అయితే తగిలింది అనేసి. ఆ దెబ్బకి నేను కావాలంటే ఆయింట్మెంట్ వేసేదా, మీరు కానీ పర్మిషన్ ఇస్తారా అంటుందా. హీరో అయితే వద్దంటాడా, ఓకే అనేసి చెప్పేస్తాడనమాట. వెంటనే హీరోయిన్ గానీ వచ్చి వీళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా అయితే హీరోకి ఆయింట్మెంట్ గానీ వేస్తా ఉందా, ఏమైనా నొప్పిగా ఉందా అనేసి కానీ అడుగుతుందా. నువ్వు నాకు ఆయింట్మెంట్ వేస్తే నాకెలా నొప్పి ఉంటుంది చెప్పు, నేనైతే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాను, నాకు నొప్పే లేదు అనేసి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారా. ఆ టైంలో అయితే అసిస్టెంట్ గానీ వచ్చి నేను మీకు హెల్ప్ చేసేదా బాస్ అనేసి వేరే అడుగుతాడా. హీరోయిన్ గానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోకి అయితే కాలిపోయింది. సారీ బాస్, నేను కానీ తప్పైన టైంలో వచ్చినట్టున్నాను, ఇప్పుడు నేను కానీ ఇన్విజిబుల్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి అనేసి వీడు కానీ చెప్తాడా. పోయి సావు పో అనేసి హీరో గానీ పిల్లని అయితే తీసుకునేసి తరుముకుంటాడనమాట. ఆ తర్వాత కానీ హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తా అంటాడు, తను ఎందుకు సడన్ గా అవాయిడ్ చేస్తా ఉంది అనేసి. దీన్ని అయితే అసిస్టెంట్ గానీ గమనించేసి ఏమైంది బాస్, మీకేమైనా లవ్ లో ప్రాబ్లమా, మీరు కావాలంటే నాతో హెల్ప్ అడగండి నేను చెప్తాను అంటాడా. హీరో గానీ నోరు మూసుకొని ఉండవా అన్నట్టు చూస్తాడు. సరే వీడైతే బాగా ఐడియా ఇస్తాడు కదా, అప్పుడు వీడు కానీ అడుగుతాడనమాట. సడన్ గా ఒక అమ్మాయి గానీ నాకు క్లోజ్ గా ఉండి అవాయిడ్ చేస్తా ఉందిరా, దీనికి ఏం రీజన్ అయి ఉంటుంది అనేసి. అది పెన్నీనే అన్న విషయం వీడికి కానీ తెలిసిపోయింది అనమాట. మీరు కానీ అమ్మాయిని అయితే జలస్ అయ్యేటట్టు చెయ్యండి బాస్, మీకు ఎవరైనా అమ్మాయి ఫ్రెండ్ ఉంటే తనతో కానీ మీరు క్లోజ్ గా ఉండేటట్టు నటించండి, అప్పుడు మీ యొక్క లవర్ గానీ చాలా జలస్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అంటాడా. ఇదేంద్రా చిన్నపిల్లల అట్లా, నేనైతే నువ్వు చెప్పేటట్టు అస్సలు చేయను, ఇది చాలా చైల్డిష్ గా ఉంది, నేనైతే చేయను అనేసి అసిస్టెంట్ తో కానీ చెప్పేసి హీరోయిన్ ఉండే ప్లేస్ కి అయితే తన ఫ్రెండ్ క్షయాని గానీ తొడుకొని వస్తాడనమాట. అసిస్టెంట్ చెప్పినట్టే చేసేద్దాము అనేసి డిజైన్ ని గానీ చూపించి దీన్నైతే ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేసి హీరోయిన్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటాడా. అటుపక్క అయితే హీరోయిన్ గానీ వస్తా ఉంటుంది అనమాట. వెంటనే వీడు కానీ యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాడు. ఏమైంది బంగారం, నీ యొక్క హెయిర్ అంతా చూడు మొహం మీద ఎంత వచ్చి పడతా ఉంది అనేసి తనకి క్లోజ్ గా ఉండేటట్టు నటిస్తాడా. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడం చూసిన హీరోయిన్ కి అయితే బాగా కాలిపోయింది. తను కానీ వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్తా ఉంటుందా. దీన్ని చూసేసి హీరో గానీ ఏమైంది సడన్ గా వెళ్ళిపోతా ఉంది అనేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వస్తాడా. ఇక్కడ క్షయాకి అయితే వీళ్ళిద్దరికన్నా ఎక్కువగా కాలిపోతా ఉందన్నమాట. హీరో గానీ వచ్చి ఏమైంది, నేను ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసేసి నువ్వు చాలా జలసిగా ఫీల్ అవుతా ఉన్నావు కదా అనేసి అడుగుతాడా. నేను ఎందుకు జలసిగా ఫీల్ అవుతాను, అసలు నాకు అర్హత ఉందా, నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. లేదు నీ మొహంలోనే బాగా తెలుస్తా ఉంది, నువ్వు జలసిగానే కదా ఉంటున్నావు అనేసి తన్ని కానీ టీచ్ చేస్తా ఉంటాడా. అలాగంతా ఏమీ లేదు అనేసి హీరోయిన్ గానీ సిగ్గుతో అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంటుందా. దీన్నంతా కానీ విల్లీ లాగా అయితే ఈ క్షయ గానీ చూసి ఏదో ప్లాన్ చేసేటట్టే ఉంది. హీరోయిన్ గానీ ఆ సైట్ కి అయితే వచ్చి అక్కడ నుంచి వెళ్దాము అనేసి చూస్తుందా. తన బ్యాగ్ అయితే లేదు, కొంచెం దూరంలో అయితే ఉంటుందా. దాన్ని కానీ తీయడానికి అయితే హీరోయిన్ గానీ వస్తుందా. ఆ టైంలో అయితే అక్కడ కొంచెం ఇనుము పైప్ అంతా కానీ ఉంటుందన్నమాట. సడన్ గా దాని యొక్క స్క్రూ అంతా కానీ లూజ్ అయ్యి అది వచ్చి హీరోయిన్ మీదే పడేటట్టు అయిపోయిందా. తన చేతి మీదే పడిపోతుంది అనమాట. తన మణికట్టు బాగా ఇరుక్కుపోయింది. తనైతే బాగా ఏడస్తా ఉంటుంది. ఆ పక్కనే క్షయ గానీ దీన్నంతా చూసి చూడనట్టుగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. అది తను ఇలా వెళ్ళడాన్ని హీరోయిన్ గానీ చూస్తుంది. యాక్చువల్ గా క్షయానే ఈ ప్లాన్ అంతా కానీ చేసి ఉంటుంది. తనైతే హీరోయిన్ గానీ క్లోజ్ గా ఉండడం చూసేసి వచ్చి అక్కడ ఉండే ఇనుము పైప్ కి స్క్రూన్ అంతా కానీ లూజ్ చేసేసి హీరోయిన్ యొక్క బ్యాగ్ ని కానీ తీసుకొని వచ్చి ఆ ఇనుము పైపు కింద అయితే పెట్టేసి వెళ్ళి ఉంటుంది అనమాట. హీరోయిన్ గానీ వచ్చి తీస్తే తన మీద అయితే ఇది పడుతుంది అనేసి ఇది చాలా సంతోషంగా వెళ్తా ఉంటుందా. పాపం హీరోయిన్ అయితే చెయ్యిని పట్టుకునేసి ఒకటే ఏడస్తా ఉంటుంది. ఏదో శబ్దం వినపడిందే అనేసి హీరో గానీ ఆ ప్లేస్ కి అయితే వస్తా అంటాడా. మధ్యలో ఈ అమ్మాయి గానీ వచ్చి అదేమీ లేదు, నా కాళ్ళకైతే కొంచెం స్ప్రెయిన్ అయ్యింది, అది కాకుండా నేను కానీ ఒక క్లయింట్ అయితే చూడాలి, నువ్వు కానీ నాకైతే లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తావా అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వర్కర్స్ దా హెల్ప్ చేసినట్టుంది. హీరోయిన్ గానీ హాస్పిటల్కి అయితే వచ్చి డాక్టర్తో కానీ ఇప్పుడు ఎలా ఉంది అనేసి అడుగుతా ఉంటుందా. డాక్టర్ గానీ చెప్తా ఉంటాడు తన యొక్క నర్వ్ సిస్టమ్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యిందంట, వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే ఆ చెయ్యి పోయే అవకాశం ఉంది అనేసి కానీ చెప్తాడు. కాకపోతే ఈ హాస్పిటల్లో ఉండే 2 ఎక్స్పర్ట్ డాక్టర్స్ కానీ బయట అయితే వెళ్ళున్నారు అనేసి వేరే చెప్తాడా. హీరోయిన్ కి ఈ చెయ్యి ఎంత ఇంపార్టెంట్, తను
వేరే డిజైనర్ గా ఉంది కాబట్టి ఆ వర్క్ అంతా చూసేది ఈ చేత్తోనే కదా. నా పరిస్థితి ఇప్పుడు ఏమి అనేసి హీరోయిన్ గానీ బాధపడతా ఉంటుందా. లేదు డాక్టర్, ఆ ఎక్స్పర్ట్స్ గానీ వచ్చేసారు అనేసి నర్సు గానీ వచ్చి చెప్తా ఉంటుంది. ఇటు పక్క హీరో గానీ ఆ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయితే తొడుక్కునేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు గానీ వచ్చి తన చెయ్యి ఇప్పుడు ఇలా ఉంది అనేసి గానీ చెక్ చేసి చూస్తా ఉంటాడు అనమాట. వీడిని చూసిన తర్వాత హీరోయిన్ గానీ కొంచెం అయితే సంతోషంగా ఉంది. యాక్చువల్ గా వీడు గానీ ఎలా వచ్చి ఉంటాడు అంటే ఆ క్షయాన్ని గానీ తీసుకొని వెళ్ళి దింపేసి రిటర్న్ వస్తా అన్నప్పుడు అసిస్టెంట్ గానీ చెప్పుంటాడు ఈ విధంగా హీరోయిన్ గానీ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే సైట్ లో గానీ జరిగింది అనేసి. నాతో ఎందుకురా చెప్పలేదు అనేసి వీడు గానీ అక్కడ నుంచి అయితే కంగారుతో వచ్చి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ గానీ ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. హీరో గానీ డాక్టర్ తో అయితే 10 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. తన యొక్క ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యిందా, తనకి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా, సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కదా అనేసి. చాలు బాస్, ఇన్ని ప్రశ్నలు ఒకేసారి డాక్టర్ తో అడిగితే డాక్టర్ కి పిచ్చి పట్టుపోతుంది అనేసి అసిస్టెంట్ గానీ చెప్తాడా. ఇదిగో చూడండి మిస్టర్ ఫు, తనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే తను కానీ కొంచెం అయితే రెస్ట్ తీసుకోవాలి, మీరు కానీ తను అయితే జాగ్రత్తగా చూసుకుంటే చాలు అనేసి డాక్టర్ కానీ వెళ్ళిపోతాడా. హీరో కానీ చెప్తా అన్నాడు, నువ్వు దేని గురించి బాధపడమాక, నేనే మొత్తాన్ని కానీ చూసుకుంటాను అనేసి. శ్రేయ కానీ చేసిందంతా చేసేసి ఏమీ తెలియని బిడ్డలాగా హీరోయిన్ ని చూడడానికి హాస్పిటల్ గానీ వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ గానీ అడుగుతా ఉంది, ఈ టైంలో నువ్వు క్షయ దగ్గర కదా ఉండాలి, ఇక్కడ ఎందుకుంటున్నావు అనేసి. నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతా ఉన్నావు అంటాడా. నాకు బాగా తెలుసులే అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా, నువ్వేమనుకుంటా ఉన్నావు, క్షయ నేను ఇద్దరం గానీ జస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాత్రమే, నేను నిన్ను అనేసి వీడు గానీ ఏదో చెప్పడానికి వస్తాడా, ఇంకా వదిలితే మొత్తం చెప్పేస్తాడు అనేసి దాక్కొని విన్న క్షయ గానీ మధ్యలో అయితే వస్తుందన్నమాట. దాంతో హీరో గానీ తన దగ్గర అయితే ఏమీ చెప్పకుండా మీరిద్దరు గానీ మాట్లాడుతూ ఉండండి, నేను గానీ వెళ్ళి డాక్టర్ని అయితే మీట్ అయ్యేసి వస్తాను అనేసి అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడా. తను వెళ్ళిన వెంటనే ఈ క్షయ గానీ హీరోయిన్ తో అయితే నువ్వు కొంచెం సేఫ్ గా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా తొందరపడ్డావు అనేసి గానీ చెప్తా ఉంటుందా. ఇప్పుడు హీరోయిన్ గానీ ఈ అమ్మాయి గురించి అయితే ఆలోచిస్తుంది అనమాట. తనకి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనూ ఈ అమ్మాయి అయితే పక్కనే ఉనింది. ఆ రోజు వైన్ పోసింది, ఇంకా డ్రెస్ ఊడిపోయినప్పుడు ఉనింది, అదేవిధంగా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ చూసి చూడకుండా వెళ్ళింది కదా, దీనికంత కారణం ఇదే అనేసి తెలిసిపోయి నేను ఎంతదా జాగ్రత్తగా ఉన్నా కానీ ఎవరో నన్ను అయితే అటాక్ చేయడానికి రెడీగా ఉంటున్నారు అనేసి కానీ చెప్తుందా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నిన్ను పోయి ఎవరు చేయబోతారు చెప్పు అనేసి చెప్తుందా. నాకు చాలా టైర్డ్గా ఉంది, నాకు రెస్ట్ కావాలి, ఇక్కడ నుంచి వెళ్తావా అంటుందా. ఈ అమ్మాయి కానీ బొక్కైన అయితే తీసుకొని వచ్చి ఉంటుంది, దాన్ని కానీ అక్కడే పడుతుందా. నాకు చాలా హెడేక్గా ఉంది, దాన్ని ముందు తీసుకొని వెళ్ళిపో ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి కానీ దాన్ని అయితే తీసుకొని వచ్చి హీరోతో కానీ కంప్లైంట్ చేస్తా ఉంది, నేను తన గురించి బాధపడి వెళ్ళి అడిగితే తను నా మీద కోప్పడింది అనేసి. ఇదిగో చూడు, తనైతే డిజైనర్ గా ఉంది, ఆ చేయి తనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నీకే బాగా తెలుసు, అలాంటప్పుడు ఆ చేతికి దెబ్బ తగిలింది కాబట్టి తను కానీ డిప్రెషన్ లో ఈ విధంగా అరిచుంటుంది. సరే నువ్వు కానీ ఏమీ బాధపడుకో, నేను కానీ తనతో వెళ్ళి మాట్లాడతాను అనేసి హీరో కానీ అక్కడ నుంచి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ కొంచెం క్యూర్ అయ్యింది, తన్ని కానీ డిశ్చార్జ్ అయితే చేయమని ఉంటారు డాక్టరు. అదేవిధంగా తను అయితే కొంచెం రెస్ట్ లోనే చూసుకోవాలనేసి కానీ చెప్పుంటాడా. హీరో అయితే స్ట్రిక్ట్ గా చెప్పేస్తా ఉంటాడు అనమాట, నువ్వు అయితే నా ఇంటికి కానీ వచ్చి నేనే నిన్ను కానీ బాగా చూసుకుంటాను, ఎందుకంటే నా వర్క్ చేసేటప్పుడు కదా నీకు కానీ ఈ విధంగా అయ్యింది, నేనే నీకైతే ఫుల్ రెస్పాన్సిబుల్ అనేసి హీరోయిన్ కానీ పిలుస్తాడా. తను ఎంతదా వద్దన్నా కానీ వినకుండా హీరో అయితే తన ఇంటికి హీరోయిన్ కానీ పిలుచుకొని వచ్చేస్తాడు. వచ్చింది మాత్రమే కాకుండా తను అయితే చాలా బాగా టేక్ కేర్ చేసుకుంటా ఉంటాడు అనమాట. హీరోయిన్ కోసం అయితే చికెన్ సూప్ అంతా కానీ చేసి తీసుకొని వచ్చిస్తాడా. తను కానీ చెప్తా ఉందనమాట, మీరే వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు, ఎందుకు ఇలా కష్టపడతా ఉన్నారు అనేసి. నేను చెప్పాను కదా నీ యొక్క ఫుల్ రెస్పాన్సిబుల్ నేను మాత్రమే తీసుకుంటాను అనేసి కానీ వీడు మాట్లాడుతూ ఉంటాడా. అప్పుడైతే వాడు చేతికి కానీ బ్యాండేజ్ అయితే వేసుకొని ఉంటాడు అనమాట. ఏమైంది, సూప్ చేసేటప్పుడు కట్ చేసుకున్నారా అనేసి కానీ అడుగుతుందా. యాక్చువల్ గా హీరోకి అయితే సూప్ చేయడం తెలియదు కాబట్టి వీడు కానీ యూట్యూబ్ లో అయితే వీడియోస్ చూసి చాలా కష్టపడే ఆ సూప్ ని కానీ చేసుంటాడు అనమాట. అప్పుడే వీడి చేతికి కానీ దెబ్బ అయితే తగిలి చేయి కానీ కట్ చేసుకొని ఉంటుంది. ఆ తర్వాత వీడు కానీ బ్యాండేజ్ అయితే వేసుకొని ఉంటాడు. అయినప్పటికీ దీన్ని అయితే హీరోయిన్ దగ్గర చూపించుకోవట్లేదు. హీరోయిన్ గానీ ఆ ఒంటి చేతితో అయితే ఆ సూప్ ని తాగడానికి చాలా కష్టపడతా ఉంటుందా. దీన్ని గమనించిన హీరో గానీ వచ్చి తన చేతిలో నుంచి ఆ బౌల్ ని గానీ తీసుకునేసి వీడే హీరోయిన్ గానీ సూప్ ని అయితే తాగిస్తా ఉంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ గా పడిపోయింది అనమాట. వీడి మీద అయితే ఫీలింగ్స్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా ఎక్కువైపోయిందా ఇప్పుడు. హీరోయిన్ గానీ ఆ రోజు నైట్ అయితే బాగా నిద్రపోతా ఉంటుందా. హీరో గానీ తన రూమ్ కి అయితే వచ్చి తనకి బెడ్షీట్ అంతా గానీ కప్పేసి కొంచెం సేపు తన అందాన్ని అయితే అలాగే చూస్తా ఉంటాడు. ఆ కొంచెం సేపు తర్వాత అయితే హీరోయిన్ గానీ నిద్రలో నుంచి మేలుకుంటుందా. హీరో అయితే తన బెడ్ కిందే కూర్చునేసి నిద్రపోతా ఉంటాడనమాట. ఈ యాంగిల్లో వీడు చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉండాడే అన్నట్టే చూస్తా ఉంటుంది. సడన్ గా హీరో గానీ హీరోయిన్ అయితే లాగి పెట్టి కిస్ చేస్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది, ఇప్పుడు వీడు ఏం చేశాడు అన్నట్టుగానే చూస్తా ఉంటుంది అనమాట. నన్ను వదిలితే చాలు రా స్వామి, నువ్వు నిద్రపో లేకపోతే మేల్కొని ఉండు అనేసి అక్కడ నుంచి కానీ పరుగులు తీస్తా ఉంటుందా. హీరో అయితే నిజంగానే నిద్రపోయి ఉండడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరిగిందంతా తలుచుకునేసి సంతోషపడతా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కోసం కానీ ఏదో కషాయం లాగా అయితే చేసి తీసుకొని వచ్చిస్తాడన్నమాట. ఇప్పుడు హీరోయిన్ చెయ్యి కానీ కొంచెం బాగానే రికవర్
రికవరీ అవుతా ఉంటుంది. ఇన్ని రోజులు నన్ను కానీ బాగా చూసుకున్న దానికి చాలా థ్యాంక్స్ అనేసి కానీ చెప్తా ఉంటుందా. నేను చెప్పాను కదా నిన్ను చూసుకోవడం నా యొక్క బాధ్యత, సరే ఆ కషాయాన్ని కానీ తాగు అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ దాన్ని తీసి అయితే ఒక స్పూన్ దా తాగుతుంది. అది చాలా చేదుగా ఉన్నట్టుంది. తన యొక్క రియాక్షన్ అయితే ఒకలాగా ఉంటుందన్నమాట. దీన్ని చూసేసి అక్కడ ఉండే చాక్లెట్ ని కానీ హీరో అయితే తీసుకునేసి హీరోయిన్ దగ్గర ఇవ్వబోతాడు. అంటే వీడి నోట్లో వేసుకునేసి దాన్ని అయితే అక్కడ నుంచి వచ్చి హీరోయిన్ నోటికి కానీ ఆ స్వీట్నెస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. హీరోయిన్ కి అయితే అసలు వీడు ఏం చేస్తా ఉన్నాడు అన్నట్టుగానే ఉంది. హీరోయిన్ కానీ ఎంజాయ్ చేసేటట్టే ఉంది. ఇప్పుడు పర్వాలేదా, ఆ చేదు పోయిందా అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ పర్వాలేదు అనేసి చెప్తుంది అనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య బంధం కానీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. అంటే కొన్ని రోజులు కానీ గడుస్తుంది. హీరోయిన్ యొక్క చేయి కానీ ఇప్పుడైతే ఫుల్ రికవరీ అయిపోయింది. హీరో కానీ బిజినెస్ ట్రిప్ కి అయితే బయట ఊరు వెళ్ళి ఉన్నాడు. ఈ టైంలో హీరోయిన్ కానీ నా ప్లేస్ కి అయితే వెళ్ళిపోతాను అనేసి వెళ్తా ఉంటుందా. అసిస్టెంట్ అయితే కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు అనమాట. మీరు వెళ్ళిపోతే బాస్ వచ్చి నన్ను ఆఫ్రికాకి కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, వెళ్ళకండి అనేసి. నేను తనతో మాట్లాడుకుంటాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఆఫీస్కి కానీ వచ్చి తన వర్క్ అయితే చూస్తూ ఉంటుందా. ఆ టైంకి అయితే తాత కానీ కాల్ చేసి ఏమమ్మా ఏం చేస్తా ఉన్నావు, ఈ మధ్య అయితే నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు, అందుకే రావట్లేదా అనేసి కానీ అడిగేసి, ఇదిగో చూడు వయసు అయిన టైంలో నాతో మాట్లాడడానికి కానీ ఎవరూ లేదు, ఈ రోజు నైట్ అయితే నువ్వు కానీ నా వెళ్ళాకైతే వస్తావా, మనం ఇద్దరం కానీ నైట్ ఎంత కబుర్లు వేసుకుంటాము అంటాడా. హీరో వేరే ఇప్పుడు ఊర్లో లేదు కదా, ఇప్పుడు వెళ్ళినా మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు అనేసి, సరే తాత నేను కానీ వస్తాను అనేసి హీరోయిన్ కానీ తనకైతే మాట ఇచ్చేసి ఆ రోజు నైటే తాత యొక్క ఇంట్లో కానీ నైట్ స్టే చేద్దాము అనేసి తాత ఇంటికి కానీ వచ్చి ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఈ తాత అయితే హీరోయిన్ ని రప్పించినట్టే హీరోయిన్ కానీ పిలిపించినట్టున్నాడు. లోపలైతే హీరో యొక్క సౌండ్ వేరే వినపడతా ఉందా. హీరోయిన్ అయితే ఇక్కడ ఫుల్ భయపడిపోతా ఉంది. వాడు ఒకవేళ ఇప్పుడు నన్ను చూస్తే ఏమవుతుంది నా పరిస్థితి అనేసి హీరో ఇంకా తాత ఇద్దరు కానీ బయటికి అయితే వచ్చి మియా నువ్వు కానీ వచ్చేసావా అనేసి పిలుస్తారా. ఇప్పుడు హీరో కానీ నువ్వేనా అమ్మాయి, నేనైతే నిన్ను చూడాలి అందుకోసమే వెయిట్ చేస్తా ఉన్నాను అనుకుని ఉంటాడు. కాకపోతే హీరోయిన్ అయితే క్యాప్ మాస్క్ మొత్తం కానీ ధరించుకొని వచ్చి ఉంటుంది అనమాట. తనకైతే ఫేస్ లో కానీ ఏదో అలర్జిక్ రియాక్షన్ అయితే అయ్యి ఉండదు. నా ఫేస్ అయితే ఎవరో కానీ చూడకూడదు, నాకు టైర్డ్ గా ఉంది, నేను నా రూమ్ కానీ వెళ్తాను తాత అని చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుందా. హీరో కానీ అటే ఆగు అనేసి తన దగ్గర కానీ వస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చచ్చిపోయేంత భయంతో ఉంది. హీరో కానీ వచ్చి తనతో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాడా. అంత లోపల తాత కానీ రే నువ్వెందుకురా అమ్మాయిని కానీ భయపెడతా ఉన్నావు, తనతో చెప్పింది కదా సరే తన్ని కానీ వెళ్ళనివ్వు అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తాడనమాట. దేవుడిలాగా నన్ను కానీ వచ్చి కాపాడావు తాత అనుకునేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పారిపోతుందా. హీరో కానీ వచ్చి ఇదంతా నువ్వు చేసిన ప్లానే తాత, దీనికోసమైనా నన్ను రప్పించావు అంటాడా. అరే ఏం మాట్లాడుతా ఉన్నావు, ఎప్పుడు చూసినా తనని నువ్వు విసిగిస్తా ఉంటావా అనేసి కానీ తిట్టేసి సరే దాన్ని కానీ వదిలేయి మనం ఇద్దరం కానీ కలిసి డ్రింక్ చేసి చాలా రోజులు అయ్యింది, సరేరా నాతో పాటు నువ్వు కానీ డ్రింక్ చేద్దు అనేసి తన్ని తోడుకొని వెళ్ళిపోతాడా. ఇటుపక్క హీరోయిన్ కానీ అదే ప్యాలెస్ లో తన రూమ్ కానీ వచ్చి ఉంటుందా. అప్పుడు తను కానీ మనసులో అనుకుంటా ఉందన్నమాట, నేను ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు వాడి కంట్లో పడకుండా ఉంటే నాకు అదే చాలు అనేసి. కాకపోతే ఆ టైంలోనే మెయిడ్ కానీ చెప్తా అంటారు హీరో అయితే తాగేసి వస్తా అంటాడు, వాడిని కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేసి. ఇటుపక్క హీరోయిన్ అయితే వీడు నన్ను ఇప్పుడు చూసాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అన్నట్టు భయపడిపోతా ఉంటుందా. హీరో కానీ రూమ్ కి అయితే వచ్చేస్తాడనమాట. వాడు కానీ దగ్గరికి అయితే వచ్చి ఎందుకలా తిరుక్కొని ఉన్నావు అనేసి హీరోయిన్ కానీ లాగి చూస్తాడా. హీరోయిన్ ని చూసేసి వీడు వేరే తాగేసి ఉన్నాడు కదా పెన్ని నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి హీరోయిన్ కానీ కిస్ చేసేటట్టు వెళ్తాడు. వీడు బాగా తాగడం వల్ల అక్కడే కానీ కళ్ళు తిరిగి అటే పడిపోతాడు అన్నమాట. హీరోయిన్ కానీ మనసులో అయితే అనుకుంటా ఉంది నేను పెన్ని అంటే నువ్వు కానీ నాకైతే దగ్గర అవుతా అన్నావు, కాకపోతే మియాన్ అనేసి తెలిస్తే ఆ రోజే నువ్వు కానీ నన్ను ద్వేషిస్తావో ఏమో అనేసి హీరోయిన్ కానీ చాలా బాధపడుతూ ఆ రోజంతగానే అటే ఉండి ఆ నెక్స్ట్ డే అయితే పొద్దున పూటే హీరో లేసుకోవడానికి ముందే ఈ ఇంటి నుంచి కానీ వెళ్ళిపోవాలనేసి వస్తా ఉంటుందా. ఆ టైంకి అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అనేసి కానీ అరుస్తుందా. నిన్న నేను హీరో అనేసి కానీ తనైతే నోరుదా తెరుస్తుంది అనమాట. నిన్నంత కానీ నువ్వైతే ఇక్కడే ఉన్నావా, నువ్వుదా డివోర్స్ అగ్రిమెంట్ లో కానీ సైన్ చేసావు కదా, ఇప్పుడు సిగ్గే లేకుండా మళ్ళీ కానీ నా కొడుకునైతే వసపరుచుకోవడానికి వచ్చావా, నా ప్రాణం ఉన్నంత వరకు నేనైతే మీ ఇద్దరిని కానీ అసలు కలవనివ్వను అనేసి అరుస్తా ఉంటుందా. హీరో కానీ వచ్చే సౌండ్ వినపడుతుందా. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పారిపోతా ఉంటుంది అనమాట. ఏ ఆగు అనేసి హీరో కానీ వెనకాలే వస్తా అంటాడా. అరే కొంచెం సేపు ఆగు, ఇదిగో చూడు తనైతే మీ తాతతో కలుసుకునేసి నిన్ను కానీ వసపరుచుకోవాలనేసి ట్రై చేస్తా ఉంది, కాకపోతే నువ్వు తన వెంట పడుకో అనేసి హీరోయిన్ కానీ స్టాప్ చేసేస్తుంది అనమాట. వీడికైతే చాలా క్యూరియస్ గా ఉంది. ఇంతవరకు అయితే హీరోయిన్ కానీ వీడైతే చూడలేదు కదా, మీ అని ఎవరో తెలుసుకోవాలి అనేసి వీడు కానీ రూమ్ కి అయితే వచ్చి వీళ్ళ యొక్క వెడ్డింగ్ అగ్రిమెంట్ యొక్క లైసెన్స్ ఉంటుంది కదా, అందులో కానీ ఇద్దరి ఫోటో కానీ ఉంటుంది కదా, దాన్ని కానీ చూద్దామనేసి ఓపెన్ చేయడానికి వస్తాడా. ఆ టైంలో అసిస్టెంట్ కానీ కాల్ చేసి వీళ్ళ కంపెనీలో అయితే ఒక పెద్ద లాస్ జరిగింది అనేసి కానీ చెప్తాడనమాట. యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ కంపెనీకి అయితే వీళ్ళే కదా ఇన్వెస్ట్ చేస్తా ఉండేది, దానికి బదులుగా వాళ్ళు కానీ కొన్ని మెటీరియల్స్ అయితే వీళ్ళ కంపెనీకి కానీ పంపిస్తారు, అది నాణ్యత లేకుండా ఉండడం వల్ల దాన్ని కానీ సేఫ్టీ చెకింగ్ అయితే చేస్తారు కదా, వాళ్ళు అయితే జరిమానా కానీ వేశారంట. ఇప్పుడు వీళ్ళ కంపెనీకి చాలా పెద్ద లాస్ అయితే జరిగింది అంటాడా.
అంటాడా, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు నాకే ఈ విధంగా చేస్తారు, నేను వాళ్ళకి ఇన్వెస్ట్ చేశాను, కాకపోతే వాళ్ళు నాకు ద్రోహం చేశారు, వెంటనే కానీ వాళ్ళ కంపెనీతో ఉండే మొత్తం టైప్ని కానీ క్యాన్సిల్ చేసి నేను చూసుకుంటాను అనేసి హీరో కానీ చెప్తాడనమాట. ఇప్పుడు ఆ మియాని ఎవరనేది కానీ వీడికైతే తెలుసుకోవాలనిపించట్లేదు. నువ్వెవరైతే నాకేంటి, నేను ఎలాగో నీతో కలవబోయేది లేదు కదా అనేసి ఆ లైసెన్స్ని కానీ తీసి అక్కడే పెట్టేసి వీడైతే హీరోయిన్ కానీ మెసేజ్ పెడతాడు. మా ఫ్యామిలీ పేరుతో మీరు కానీ ప్రాఫిట్ పొందిందంతా చాలు, నాకైతే నువ్వు కానీ అవసరం లేదు కదా, వెంటనే నువ్వు కానీ నాకైతే డివోర్స్ చేయి, లేకపోతే మీ ఫ్యామిలీతో ఉండే మొత్తం కోఆపరేషన్ని కానీ కట్ చేసేసి మీకైతే అసలు ఇన్వెస్ట్ చేయము అనేసి కానీ బెదిరిస్తాడా. సరే అనేసి హీరోయిన్ కానీ తనకైతే డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటా ఉన్నాను అనేసి కానీ రిప్లై అయితే ఇస్తుందనమాట. వాళ్ళ స్టెప్ మామ్ కానీ అక్కడికైతే వచ్చి ఒకటే అరస్తా ఉంది. ఇప్పుడు హీరో కానీ వీళ్ళకైతే ఇన్వెస్ట్ చేయడం ఆపేశాడు కదా, దానికోసమే యాక్చువల్గా హీరోయిన్ అయితే ఆల్రెడీ కానీ ఒక అబ్బాయిని అయితే ప్రేమించుంటుంది. వాడు కానీ వీళ్ళ కంపెనీకి అయితే చాలా సపోర్ట్ చేస్తుంటాడు. వీళ్ళు ఈ విధంగా వాడిని కానీ లోడుకొని తింటా ఉంటే వాడు మాత్రం ఎక్కడ ఉంటాడు, వాడు కానీ హీరోయిన్ అయితే వదిలేసి వెళ్ళిపోయినట్టుండది. ఆ తర్వాతే హీరోని కానీ వీళ్ళైతే పెళ్లి చేసి పెట్టుండారు. ఇప్పుడు వీడు కానీ వీళ్ళకైతే ఇన్వెస్ట్ చేయను అనేసి చెప్తా ఉంటాడా, దీనికంతా కారణం నువ్వే అనేసి హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ అయితే వచ్చి అరుస్తా ఉందనమాట. ఇదిగో చూడండి, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, నేను ఎలా బతుకుతాను అన్నది మీకు అనవసరం అనేసి కానీ అరుస్తా ఉంటుందా. ఓసే ఇదిగో చూడు, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా మాట్లాడతావు అనేసి కానీ చెప్తా ఉందా. ఇదిగో చూడండి, ఇకపైన ఫూ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కానీ వాడికి అయితే డివోర్స్ ఇవ్వబోతాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే తాత దగ్గర కానీ వచ్చి చెప్తా ఉందనమాట. మీరు పర్మిషన్ అయితే ఇవ్వండి తాత, నేను కానీ హీరోని అయితే డివోర్స్ చేసుకుంటాను అనేసి. కాకపోతే తాత దీనికి ఒప్పుకోవట్లేదనమాట. దీనికి మాత్రం నేనైతే అసలు పర్మిషన్ ఇవ్వను తల్లి, దీంట్లో నాకు అసలు సాటిస్ఫాక్షనే లేదు అంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, యాక్చువల్గా మా ఇద్దరికి మధ్య లవ్వే లేదు, తను ఎప్పుడు కానీ నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, ఇలాంటప్పుడు కలిసి ఉండడం కానీ వేస్టే కదా అంటుందా. వాడు ఏమైనా నిన్ను తిట్టుంటే నాతో చెప్పు, వాడికి కానీ బుద్ధి వచ్చేటట్టు నేను వాడిని తిడతాను, అయినప్పటికీ నీ మనసులో ఏమైనా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండాడా, వాడి కోసమే ఇప్పుడు నువ్వు ఈ డివోర్స్ కానీ అడుగుతా ఉండవా అనేసి కానీ హీరోయిన్తో అడుగుతాడా. అలాగంటే ఏమీ లేదు తాత, మా ఇద్దరికి మధ్య అసలు కాంటాక్టే లేదు, ఇప్పుడు ఎందుకు నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తాను చెప్పండి అంటా ఉంటుందా. మరెందుకు తల్లి నీకు డివోర్స్ అన్న మాట అయితే నువ్వు నాతో చెప్పుకోనేసి తాత కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఏం చేసేది అనేసి అర్థం కావట్లేదా. ఆ టైంకి అయితే హీరో కానీ పెన్నీకి అయితే మెసేజ్ పెడతాడు, ఒక పెద్ద రెస్టారెంట్లో డిన్నర్కి కానీ రిజర్వేషన్ అయితే చేస్తున్నాను, రేపు డిన్నర్కి కానీ వచ్చాయి అనేసి పిలుస్తాడా. కాకపోతే హీరోయిన్ ఈ మెసేజ్ని చూసినా కానీ ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదనమాట. దాంతో హీరో అయితే తన ఆఫీస్కి వచ్చేస్తా ఉన్నాడు. హీరోయిన్కి ఫోన్ చేసినా తీయట్లేదు, తన మెసేజ్కి కానీ రిప్లై ఇవ్వట్లేదు. సరే తనకు కానీ ఏమైందో మనం డైరెక్ట్ గానీ వెళ్ళి అడిగేద్దాము అనేసి అక్కడ రిసెప్షనిస్ట్ గానీ మేడం అయితే లేదు, రేపుదా వస్తారు అనేసి కానీ చెప్తారా. అయినప్పటికీ హీరో అయితే తన ఆఫీస్ రూమ్కే వచ్చి తన కోసం అయితే చెక్ చేస్తా ఉంటాడనమాట. సరే తను కానీ లేకపోయేసరికి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. నిజానికి హీరోయిన్ అయితే ఆఫీస్లోనే ఉంటుంది. ఇంతసేపు కానీ తనైతే హీరో కంట్లో పడని విధంగా దాక్కొని దీన్నంతా కానీ చూసుంటుందన్నమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఆఫీస్ నుంచి అయితే బయటికి వస్తా ఉంటుందా. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఆఫీస్లోనే దాక్కొని ఉందన్న విషయాన్ని హీరో కానీ పసిగట్టుంటాడేమో, అందుకోసమే వీడు కానీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చేసరికి నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. అలాగంతా ఏమీ లేదు అనేసి హీరోయిన్ కానీ వాడిని క్రాస్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. హీరో కానీ తన అయితే స్టాప్ చేసి, ఇదిగో చూడు, నేను నీ గురించి ఎలా ఫీల్ చేస్తా ఉన్నానో నీకు తెలుస్తా ఉందా లేదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళడానికి అసలు వీలు లేదు అనేసి కానీ చెప్తా ఉంటాడా. నువ్వు ఎలా ఫీల్ చేస్తే నాకేంటి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. యాక్చువల్ గా వీడైతే హీరోయిన్ కానీ బర్త్డే అయితే రేపంట, దానికోసమే హీరోయిన్ కానీ డిన్నర్ కి అయితే పిలిపించుంటాడు. డిన్నర్ తర్వాత అయితే ఈ సన్లైట్ డైమండ్ నెక్లెస్ ని కానీ తన దగ్గర అయితే సర్ప్రైజ్ గా ఇవ్వాలనేసి ప్లాన్ చేశాను అనేసి కానీ చెప్తా ఉంటాడా. హీరోయిన్ కానీ చాలా సంతోషంతో దాన్ని కానీ చూస్తూ ఉంటుందా. సడన్ గా నాకైతే ఇది అక్కర్లేదు, దీన్ని కానీ నువ్వే తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోనేసి కానీ చెప్తా ఉంటుందా. హీరో కానీ నీకు అక్కర్లేదంటే నాకు అక్కర్లేదు అనేసి దాన్ని కానీ అక్కడ నుంచి అయితే తీసి పడేస్తాడనమాట. అసలు ఏం రా చేసావు అనేసి హీరోయిన్ కానీ దాన్ని తేవడానికి అయితే వెళ్తా ఉంటుందా. హీరో కానీ తను అయితే లాగి చూపిస్తాడు. యాక్చువల్ గా ఈ డైమండ్ నెక్లెస్ ని అయితే వాడు కానీ వేసుండడు, తన చేతిలోనే పెట్టుకొని ఉంటాడనమాట. వెంటనే కానీ హీరోయిన్ అయితే వీడికి ఇచ్చేస్తా ఉంటాడు. హీరోయిన్ కానీ వీడిని అయితే అవాయిడ్ చేస్తా ఉంటుందన్నమాట. వీడికి తెలుస్తా ఉంది హీరోయిన్ కి అయితే వాడి మీద ఫీలింగ్స్ ఉంది, కాకపోతే సమ్ రీజన్ వల్లే తను కానీ అవాయిడ్ చేస్తా ఉంది అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడి యొక్క కిస్ ని అయితే యాక్సెప్ట్ చేసుకునేసి తను కానీ వాడిని అయితే కిస్ చేస్తా ఉంటుందా. దాంతో హీరో కానీ తనైతే తన ఇంటికి కానీ పిలుచుకొని వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా వీళ్ళిద్దరు కానీ చాలా క్లోజ్ గా అవుతారు. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ గుర్తొస్తా ఉంది, వీడు మియాన్ని కానీ డివోర్స్ చేయమని ఉంటాడు కదా. అది గుర్తొచ్చిన వెంటనే తను కానీ నాకైతే పెళ్లి అయిపోయి హస్బెండ్ ఉంటాడు అనేసి కానీ చెప్తుందా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నావు నువ్వు అనేసి కానీ వీడైతే షాకింగ్ తో అడుగుతాడనమాట. నాకు హస్బెండ్ ఉంటాడు, నాకు పెళ్లి అయిపోయింది అనేసి కానీ చెప్తుందా. ఇప్పుడు వీడికి ఏడవాలా నవ్వాలా లేకపోతే తిట్టాలా అనేసి కానీ తెలియట్లేదు. ఫుల్ షాకింగ్ తో
అసలు నీ హస్బెండ్ ఎవడు, వాడెవడో చెప్పు అనేసి కానీ వీడైతే అడుగుతాడా చాలా కోపంగా. హీరోయిన్కి ఏం చెప్పాలనేసి తెలియట్లేదు. ఆ టైంలో అయితే దేవుడిలాగా లిన్ కానీ కాల్ చేస్తాడనమాట. వెంటనే ఈ టైంని కానీ మనం అయితే యూజ్ చేసుకోవాలి అనేసి హీరోయిన్ కానీ వాడితో అయితే తన హస్బెండ్ లాగే మాట్లాడుతుందనమాట. మీ బిజినెస్ ట్రిప్ కానీ ఎలా వెళ్ళింది, మీరు బాగుంటున్నారా, నేను కానీ ఇక్కడైతే సేఫ్గానే ఉంటున్నాను అనేసి చెప్తుందా. హీరో అయితే నమ్మేశాడు. అటంటే లిన్నేనా నీ హస్బెండ్ అనేసి కానీ అడుగుతాడా. అవును అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుందనమాట. సారీ అండి, ఇన్ని రోజులు మీరు కానీ నన్ను అయితే తప్పుగా అర్థం చేసుకున్న దానికి ఈ చైన్ అయితే మీరే ఉంచుకోండి, ఇంకెప్పుడు కానీ మీరైతే నా వెంట పడకండి అనేసి కానీ చెప్తుందా. వీడికి ఇప్పుడు ఏం చెప్పాలనేసి కానీ తెలియట్లేదన్నమాట. వీడు చాలా హర్ట్ అయిపోయాడు. చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ వచ్చి బాగా డ్రింక్స్ అయితే చేస్తా ఉంటాడు. హీరోయిన్ కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉంది, నాకు వాడి మీద అయితే ఫీలింగ్స్ ఉంది. వాళ్ళ అమ్మకైతే నా ఫ్యామిలీని అసలు నచ్చట్లేదు. నేనే మియాన్ అనేసి వీడికి తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేసుకున్నా కానీ ఇద్దరు ఫ్యామిలీకి మధ్య అయితే వీడితో బాగా నలిగిపోతాడు. దానికన్నా కానీ మేము విడిపోవడమే మంచిది అనేసి హీరోయిన్ కానీ డిసైడ్ అయ్యి ఈ విధంగా చేస్తుంటుంది అనమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ వచ్చి ఆఫీస్లో వర్క్ చేసుకుంటా ఉంటుంది. ఆ టైంలో లిన్ కానీ తనకైతే కాల్ చేసి హీరో కానీ వీటిని అయితే డిన్నర్కి పిలిచాడంట. ఇప్పుడు నేను కానీ హీరో యొక్క ఇంటి ముందరే ఉంటున్నాను అనేసి కానీ చెప్తాడా. దీన్ని వినేసరికి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉంది. యాక్చువల్గా హీరోయిన్ కానీ హీరోతో చెప్పుంటుంది కదా లిన్ అయితే నా హస్బెండ్ అనేసి. తన హస్బెండ్ అన్న విషయం లిన్కే తెలియదు. ఇప్పుడు వీడెళ్ళి హీరోతో కానీ ఏదైనా వాగి పెడితే హీరో కానీ వీడు ఎలా రియాక్ట్ అవుతాడో అనేసి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉంటుందా. ఈ విధంగానే ఎపిసోడ్ కానీ అయిపోతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.